హలో, బీట్రూట్ రైస్ చేస్తాను సింపుల్గా. ప్యాన్లో ఫస్ట్ నూనె తీసుకోండి. తర్వాత పోపు కాదు, మసాలా దినుసులు, ఆకు, చెక్క, లవంగం, ఇలాచీ, తర్వాత పువ్వు ఇవన్నీ వేసేయండి. ఒకసారి కలపండి. అవి కొంచెం నూనెలో వేగాక ఇది యాక్చువల్లీ పొద్దున్న బీట్రూట్ కూర రైస్ చేశాను, లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి. ఆ కూర కొంచెం ఉందన్నమాట. సో అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలాగా ఉన్నాయి. అందుకే కొంచెం ఉప్పును, కారం, ధనియా పౌడర్ వేస్తాను. తర్వాత రైస్ కలిపేయడం. ఆ కొంచెం వేగాక ఇక్కడ పొద్దున్న చేసిన కూర ఉంది, ఈ లాంగ్ వీడియో చూడండి. అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ వేసాను. కానీ బీట్రూట్ రైస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఈ కూరలో వేసి కలిపేసాక కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి వేస్తారనమాట. యాక్చువల్లీ ఇందులో పొద్దున ఈ కూర ఆలూను బీట్రూట్ ఉడకబెట్టేసి అనమాట. తర్వాత నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు వేయించి, ఉల్లిపాయలు వేసాక ఉడికిన ఆలు బీట్రూట్ వేసి కరివేపాకు వేసి ఉల్లిపాయ ఇవన్నీ మగ్గినాక కొంచెం ఉప్పు, పసుపు, కారం, తర్వాత కారం, కర్రీ పౌడరును ధనియాల పొడి వేసాను అనమాట. చాలా కూర రెడీ అయింది. ఇప్పుడు కొంచెం ఆ కూర మిగిలింది, సరే బాబుకి బీట్రూట్ రైస్ చేసేద్దాం అని చెప్పి ప్యాన్లో నూనె వేసి ఆ మసాలా అన్నీ వేసాక కొంచెం వేగనిద్దాం. కూర వేగాక ఈ కూర మంచిగా ఒకసారి వేగాక కొంచెం ఉప్పు, కారం, ధనియాల కారం ఆల్రెడీ పొద్దున వేసాం కాబట్టి కాస్త కొంచెం గరం మసాలా, వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పు, రైస్ క్వాలిటీ బట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు అందుకని. తర్వాత కారం, కొంచెం రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువ వేస్తున్నా. కారం, కొంచెం ధనియాల పొడి, బాగా కలపండి. పొద్దున్నే మిగిలిపోతే రాత్రి తినాలి, లేకపోతే ఇట్లా ఏదో ఒక ఐటెంలో రైస్ చేసి రైతా చేసుకుంటే భలే ఉంటుంది. అటు కూర ఖర్చు అయిపోతుంది, వేస్ట్ కాదు, డిఫరెంట్ ఐటెము, హాయిగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇట్లాగా చేసుకోవచ్చు అన్నమాట. మంచి వాసన వస్తుంది. మసాలా అవన్నీ వేసాం కదా ముందర. తర్వాత కూరలో కూడా చెప్పాను ఏం వేసాను లాంగ్ వీడియోది. కొంచెం వేగేటప్పుడు అన్నం కలిపేసుకోవడం. అన్నం ఆల్రెడీ వండి పెట్టాను, అది విడదీసి కలిపేసి చూపెట్టాను.
అన్నీ వేసాక కలిపేసి రైస్ వేసి కలిపేసాను. గుమగుమలాడే బీట్రూట్ రైస్ రెడీ. చాలా సింపుల్. రైతాతో తింటే చాలా బాగుంటుంది. చెప్పండి, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి విజీ రెయిన్బో ఛానల్. కొత్త వీడియోతో మళ్ళీ ముందుంటాను. ఇట్లా మీ విజయలక్ష్మి. బాయ్.